హలో అండి. ఒక మంచి విక్రమ వేతాళ కథను విందాం. కోసల రాజ్యాన్ని కులశేఖరుడు అనే రాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. అతని వద్ద సుబుద్ధి అనే మంత్రి ఉండేవాడు. అతడు చాలా సూక్ష్మ బుద్ధి కలవాడు. కులశేఖరుడి రాజకార్యాలలో అవసరమైన సలహాలను సుబుద్ధి ఇస్తూ ఉండేవాడు. ఆ సలహాల వల్ల మంచిదే జరగడం వల్ల కులశేఖరుడికి సుబుద్ధి సలహాలపై మంచి నమ్మకం ఉండేది. వృద్ధాప్యానికి చేరుకున్న మహారాజు కులశేఖరుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. ఇక ఎన్నో రోజులు తాను బతకను అని తెలుసుకుని తన కొడుకైన చంద్రశేఖరుడికి పట్టాభిషేకం చేశాడు. తన చివరి కడియల్లో కొడుకును పిలిచి, బాబు, మన మంత్రి సుబుద్ధి దూరాలోచన పరుడు. అతని సలహా లేకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇంతవరకు అతడి సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. కార్యనిర్వహణలో ఎంతో అనుభవం కలవాడు. అతడు వద్దు అన్న పని మాత్రం ఎప్పుడు చేయవద్దు అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి చెప్పినట్టే చంద్రశేఖరుడు సుబుద్ధిని తన మంత్రిగా నియమించుకుని రాజపాలన చేయసాగాడు. ఒకసారి చంద్రశేఖరుడు సుబుద్ధితో, మన పొరుగు రాజ్యపు రాజైన జయసింహుడు రోజు రోజుకు తన బలగాన్ని పెంచుకుంటూ బలవంతుడు అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇలాగే వదిలేస్తే నష్టం రావచ్చు. కాబట్టి అతడిపై యుద్ధాన్ని ప్రకటించాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. దానికి సుబుద్ధి, మీరు ఇప్పుడు యుద్ధం చేస్తాను అంటుంది రాజకాంక్ష వల్లనే కదా. అనుకున్నట్టు ఒకవేళ యుద్ధంలో విజయం పొందకపోతే మన సైన్యం విపరీతంగా నష్టపోతుంది. ఈ అదను చూసుకుని బలిష్టమైన రాజ్యం మన మీదకు దండెత్తి వస్తే మన రాజ్యానికి అపాయం జరుగుతుంది. కాబట్టి యుద్ధ ప్రయత్నాలు మానుకోవడమే మంచిది అని అంటాడు. ఈ మాటలు చంద్రశేఖరుడికి ఏమాత్రం రుచించవు. ఇవన్నీ వృద్ధ మంత్రి లేనిపోని అపోహలు అని అనుకుంటాడు. అయితే అతడి తండ్రి అనుభవజ్ఞుడైన మంత్రి మాటలు మీరవద్దు అని చెప్పడం వల్ల యుద్ధాన్ని మానుకుంటాడు చంద్రశేఖరుడు. అటుపై 4 రోజుల తరువాత ఒకరోజు చంద్రశేఖరుడు అడవికి వేటకు వెళ్లాలని ఉత్సాహంగా సిద్ధపడతాడు. ఇది తెలుసుకున్న మంత్రి సుబుద్ధి స్వయంగా తానే రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఈ రోజు మీరు యుద్ధానికి వెళ్లడం మంచిది కాదు. 2 రోజుల తరువాత వెళ్ళండి అని చెబుతాడు. ఇది విన్న చంద్రశేఖరుడు నిరుత్సాహంగా, మీరే వచ్చి నన్ను వేటకు వెళ్లొద్దని ఆపుతున్నారు, విషయం ఏంటి అని అడుగుతాడు. దానికి సుబుద్ధి, ప్రభు, మరొక 4-5 గంటలలో విపరీతమైన వర్షం కురుస్తుంది. అడవికి వెళ్తే వర్షంలో తడవకుండా ఉండడానికి స్థలం దొరకదు. అయినా ఈ వర్షాకాలం వేటకు అనుకూలమైనది కాదు. అయినా సరే మీకు వేటకు వెళ్లాలని అనిపిస్తే మరొక 2 రోజులు తాళి వెళ్ళండి. అప్పటికి వర్షం నిలిచి ఉంటుంది అని చెబుతాడు. ఇది విన్న చంద్రశేఖరుడు నిరుత్సాహంగా వేటను మానుకుంటాడు. అయితే 4-5 గంటల తరువాత మేఘాలు కమ్ముకున్నాయి కానీ వర్షం కురవలేదు. చంద్రశేఖరుడు సుబుద్ధిని పిలిపించి, చూసారా, వర్షం వస్తుందని నా వేటను ఆపేశారు, కానీ వర్షం కురవనే లేదు అని అన్నాడు. దానికి సుబుద్ధి నవ్వి, నిజమే ప్రభు, మీరన్నట్టు వర్షం ఇక్కడ కురవలేదు. నా లెక్క ప్రకారం అడవిలో తప్పకుండా వర్షం పడి ఉంటుంది. మేఘాలు వాతావరణ లక్షణం నాకు బాగా తెలుసు అని చెబుతాడు. చంద్రశేఖరుడు సందేహపడుతూ కొంతమంది భటులను అడవికి పంపించి వర్షం పడిందో లేదో తెలుసుకురమ్మని పంపిస్తాడు. అడవి నుంచి వెనక్కి వచ్చిన భటులు అడవిలో భారీ వర్షం పడి అరణ్యమంతా నీళ్లతో నిండి ఉందని, ఇంకా నీరు ప్రవహిస్తూనే ఉందని, వర్షం పడుతూ ఉందని చెబుతారు. మరో 2 నెలలు గడిచాక ఒకరోజు సుబుద్ధి చంద్రశేఖరుడి వద్దకు వచ్చి, రాజా, మన పొరుగు దేశపు జయసింహుడు బలిష్టవంతుడై మన రాజ్యంపైకి యుద్ధానికి దండెత్తి రావాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనం దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు. ఇది విన్న చంద్రశేఖరుడు కోపంతో, ఇంతకు ముందు ఒకసారి నేను ఇదే విషయాన్ని చెప్పి జయసింహుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పినప్పుడు వద్దని అన్నారు. ఇప్పుడు అతడే మనపైకి యుద్ధానికి వస్తున్నాడు అని అంటున్నారు. మరి ఇప్పుడు యుద్ధం చేస్తే సైనిక నష్టం జరగదా అని అడుగుతాడు. అప్పుడు సుబుద్ధి శాంతంగా, మీరన్నది నిజమే ప్రభు, మనం శత్రురాజ్యంపైకి దాడికి వెళ్ళినా మనం శత్రురాజ్యపు దాడిని ఎదిరించాల్సి వచ్చినా అలాంటి నష్టం తప్పదు అంటాడు. ఇది విన్న చంద్రశేఖరుడు ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడు యుద్ధం చేయవద్దని అంటారా? అతన్ని శరణు వేడమని అంటున్నారా? జయసింహుడికి మమ్మల్ని సామంతరాజులుగా అవ్వమని సలహా ఇస్తున్నారా అని అడుగుతాడు. నా అభిప్రాయం అది కాదు. చంద్రసింహుడి సైన్యబలం మన సైన్యబలం కన్నా తక్కువేమీ కాదు.
అలాంటి వాడితో యుద్ధం చేయడం కన్నా బంధుత్వం పెంచుకోవడమే మంచిదని నా అభిప్రాయం. అతడికి వయసుకు వచ్చిన అందమైన తెలివైన కూతురు ఉందని విన్నాను. ఆ అమ్మాయి మీకు తగిన కన్య అని నా అభిప్రాయం. తనను మీరు పెళ్లి చేసుకుని జయసింహుడితో బంధుత్వం కలుపుకుంటే మీది పైచేయి అవుతుందని నా అభిప్రాయం. కాదంటే యుద్ధం ఎలాగూ తప్పదు అంటాడు మంత్రి సుబుద్ధి. జయసింహుడికి ఒక అందమైన తెలివైన కూతురు ఉందన్న సంగతి చంద్రశేఖరుడు కూడా అది వరకే విని ఉన్నాడు. వీలైతే తనని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకుని ఉన్నాడు. కాబట్టి సుబుద్ధి ఇచ్చిన ఈ సలహా జయచంద్రుడికి ఎంతో నచ్చుతుంది. అలా సుబుద్ధి ద్వారానే జయసింహుడి వద్దకు పెళ్లి రాయబారాన్ని పంపిస్తారు. ఇది విన్న జయసింహుడు కూడా ఎంతో సంతోషించి విషయాన్ని తన కూతురి వద్దకు తీసుకుని వెళ్తాడు. విషయం విన్న మణిమంజరి కాసేపు ఆలోచించి, నాన్న, మీరు ఎలాగూ ఆ రాజ్యం వైపుకి దండెత్తాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు. మరి ఇప్పుడు ఈ పెళ్లి విషయం దేనికి అని అడుగుతుంది. దానికి జయసింహుడు, చంద్రశేఖరుడు యువకుడు కావడం వల్ల ఎప్పటికైనా మా మీదకు దండెత్తి వస్తాడన్న అనుమానం నాకు కలిగింది. అందుకే అంతకన్నా ముందే నేను యుద్ధాన్ని ప్రకటించాను. అంతేకాని మా ఇద్దరి మధ్య ప్రత్యేకమైన వైరత్వం ఏదీ లేదు. ఇప్పుడు నాకు అతడు అల్లుడు కాబోతున్నాడంటే ఎంతో సంతోషంగా ఉంది అని అంటాడు. ఇది విన్న మణిమంజరి, మీరు యుద్ధం ప్రకటించిన తరువాత ఇటువంటి రాయబారం వచ్చింది కాబట్టి దీని వెనుక ఇంకేదైనా తంత్రం ఉందేమో ఆలోచించండి అని అంటుంది. జయసింహుడు కాసేపు ఆలోచించి, ఆ రాజ్యంలో వృద్ధుడు అనుభవజ్ఞుడు అయిన సుబుద్ధి మంత్రిగా ఉన్నాడు. అతడు చాలా తెలివైనవాడు. రాజతంత్రంలో అతడిని మించిన వారు లేరు. ఇది అతడి సలహా అయి ఉండవచ్చని సందేహం కలుగుతోంది అని అంటాడు. ఇది విన్న మణిమంజరి తల ఆడించి, రాజు వేటకు వెళ్లడానికి కూడా మంత్రి సలహా తీసుకుని వెళతాడని విన్నాను. అటువంటి వాడు రేపు నన్ను పెళ్లి చేసుకుని మంత్రి నన్ను వదిలేయమని సలహా ఇస్తే వదిలేయడని ఎలా నమ్మేది? అందుకే ఆ మంత్రికి దేశ బహిష్కరణ విధిస్తే నేను చంద్రశేఖరుడిని వివాహమాడడానికి సిద్ధమే. ఈ విషయాన్ని రాయబారికి చెప్పి పంపించండి అని అంటుంది. మణిమంజరి చెప్పిన దాన్ని జయచంద్రుడు రాయబారికి చెప్పి పంపిస్తాడు. ఇది విన్న చంద్రశేఖరుడు పట్టరాని కోపంతో ఆ జయసింహుడికి ఇంతటి పొగరా అని రగిలిపోతాడు. ఇది విన్న మంత్రి సుబుద్ధి శాంతంగా, మహారాజా శాంతించండి. నేను మా పూర్వీకులు నివసించే మణిద్వీపానికి వెళ్ళిపోతాను. నా శేష జీవితాన్ని ప్రశాంతంగా అక్కడే గడుపుతాను. ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టు మీరు రాయబారం పంపండి అని చెబుతాడు. వీల్లేదు, అలా జరగడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. మీరు నాకు మంత్రిగా ఇక్కడే ఉండాలి. ఈ విషయంలో నేను మీ సలహా తీసుకోకుండా మీ మాటను మీరుతున్నాను అని అంటాడు చంద్రశేఖరుడు. అటుపై వారం రోజుల తరువాత చంద్రశేఖరుడు జయసింహుడిపై యుద్ధాన్ని ప్రకటించి దాడి చేస్తాడు. అయితే జయసింహుడు పెద్దగా యుద్ధం చేయకుండా యుద్ధంలో పతాకాన్ని ఎత్తి తాము రాజీ పడుతున్నట్టు ప్రకటిస్తాడు. అటుపై తన కూతురైన మణిమంజరిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, ఇందులో మణిమంజరి ప్రవర్తన చాలా విచిత్రంగా తోస్తోంది. మొదట తాను చెప్పిందేంటి, తరువాత చేసిందేంటి? మంత్రి సుబుద్ధిని దేశ బహిష్కరణ చేస్తే వివాహం ఆడుతానన్న మణిమంజరి తరువాత రాజీ కుదుర్చుకుని పెళ్లి ఎందుకు చేసుకుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, ఇక్కడ మణిమంజరి ప్రవర్తనను తప్పుపట్టడం సమంజసం కాదు. చంద్రశేఖరుడు ప్రతి విషయానికి తన తండ్రి ఆదేశించినట్టు మంత్రి సుబుద్ధి వద్ద సలహా తీసుకుని కార్యాన్ని చేస్తాడన్న విషయం తనకు తెలుసు. అలా ప్రతి విషయానికి మంత్రిపైనే ఆధారపడిన రాజు ఎప్పటికీ అస్వతంత్రుడుగానే ఉంటాడు. అలాంటి వాళ్ళు నెమ్మదిగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోతారు. స్వతంత్రంగా ఆలోచించకుండా ఎవరు ఏది చెప్తే అది చేసే దశకు చేరుకుంటాడు. చంద్రశేఖరుడికి స్వయంగా ఆలోచించే శక్తి ఉందో లేదో తెలుసుకోవడానికే మణిమంజరి మంత్రికి దేశ బహిష్కరణ విధించి అతడిని పరీక్షించింది. ఈ విషయంలో చంద్రశేఖరుడు తన స్వంత నిర్ణయంతో జయసింహుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. దీంతో సందర్భం వచ్చినప్పుడు మంత్రి సలహాలను ధిక్కరించి తాను స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి రాజులో ఉన్నదని తెలిసింది. ఈ పరీక్షలో చంద్రశేఖరుడు నెగ్గడం వల్ల యుద్ధాన్ని రాజీ చేయించి వివాహం చేసుకుంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.